శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అష్టాదశో అధ్యాయః మోక్ష సన్యాస యోగః. గడచిన 2 అధ్యాయములలో దైవాసుర సంపత్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగములలో అభ్యుదయము అనగా ఇహము గురించి, నిశ్రేయసము అనగా పరమును గురించి సాధించునని వైదికమైన యజ్ఞ తపో దానాదికమే తప్ప ఇతర కర్మలు సాధింపలేవని పేర్కొనబడినది. అట్లే వైదిక యజ్ఞాది కర్మల సామాన్య లక్షణము ఓంకారముతో కలసి ఉండుట అని కూడా పేర్కొనబడినది. ఆ యజ్ఞాది కర్మలు తత్సత్ శబ్దములచే నిర్దేశించబడినచో అవి మోక్షమును, లేనిచో ఇహమును సాధించుననియు చెప్పబడినది. ఫలితమునందు ఆసక్తి లేని యజ్ఞాది కర్మలే మోక్షమును సాధించి పెట్టుననియు, ఫలితమునందు ఆసక్తి లేని యజ్ఞాది కర్మలే మోక్షమును సాధించి పెట్టుననియు, సత్వగుణోద్రేకము వలన ఫలాసక్తి లేక యజ్ఞాదులను చేయుదురని, సత్వగుణోద్రేకము సాత్వికాహారమును స్వీకరించుటచే మాత్రము కలుగునని కూడా పేర్కొనబడినది. ప్రస్తుతము మోక్షమును కలిగించునదిగా పేర్కొనబడిన త్యాగము, సన్యాసముల ఐక్యము మరియు వాటి స్వరూపమును వివరించుచున్నాడు. అట్లే సర్వేశ్వరుడైన పరమాత్మయే సమస్త కర్మలకు కర్తయ్యని అనుసంధానించుచు త్రిగుణములైన సత్వ రజస్తమో గుణముల కార్యములను విడమర్చి చెప్పుచు త్రిగుణములలో సత్వగుణముని తప్పక గ్రహింపవలెనని పేర్కొనుచున్నారు. అదే విధముగా పరమ పురుష ఆరాధనారూప స్వర్ణోచిత కర్మల వలన పరమపురుషుని పొందుటకు వీలవునని కూడా చెప్పుచూ గీతాశాస్త్రము యొక్క సారము భక్తి యోగమే అని ప్రతిపాదించుచున్నారు. వీటిలో తొలుత త్యాగము, సన్యాసముల ఐక్యము, భిన్నత్వమును తెలుసుకొనుటకై అర్జునుడు వాటి స్వరూపమును తెలుపుమని అడుగుచున్నాడు. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. మహాబాహు హృషీకేశ, కేసి నిషూదన, నాయందు కృప చేసి సన్యాసము మరియు త్యాగముల తత్వములను విడివిడిగా చెప్పుమని అర్జునుడు అడిగెను. త్యాగము, సన్యాసముల మోక్షమును కలిగించునని కొందరు అంటారు. మరికొందరు కర్మ, సంతానము, ధనముల చేత కాక కేవలము త్యాగము చేతనే అమృతత్వమును పొందుదురని కొందరంటారు. మహానారాయణము, వేదాంత జ్ఞానము వలన పరమార్థము నెరిగి దృఢభావన, శుద్ధ సత్వము గల యతులు సన్యాసము వలనని బ్రహ్మలోకము పొంది అమృతరూపులై ముక్తిని పొందుచున్నట్లు ముండకోపనిషత్తు చెప్పుచున్నది. మరి ఈ సన్యాసము, త్యాగము అను శబ్దములు భిన్నములా ఏకార్థములా? ఇవి భిన్నార్థములైనను ఏకార్థమైనను వాటి స్వరూపమును స్పష్టముగా చెప్పుమని అడుగుచున్నారు అర్జునుడు. ఈ సన్యాస త్యాగముల యొక్క స్వరూపము ఒక్కటియే ఎన్ని ఆ స్వరూపమును తెలుపుటకు ముందు వాదించువారి మతభేదములనిట్లు శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుచున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం రాహుస్యాగం విచక్షణాః. పరమాత్మ ఈ విధముగా చెప్పసాగిన కొందరు విద్వాంసులు కామ్యకర్మలను త్యజించుటను సన్యాసమందురు. అట్లే మరికొందరు విజ్ఞానులు సమస్త కర్మల ఫలితమును త్యజించినచో దానిని త్యాగమందురు.
శాస్త్రీయమైన త్యాగము అనగా కామ్యకర్మలను త్యజించుటయా లేక సమస్త కర్మల ఫలమును త్యజించుటయా అని రెండింటి మధ్య వివాదమును చూపించుచున్నట్లు ఒకచోట సన్యాస శబ్దము మరి ఒక చోట త్యాగ శబ్దము కనిపించును. కానీ పరమాత్మ ఈ రెండు పదములను ఒకే అర్థముగా స్వీకరించినట్లు కనిపించుచున్నది. గీతలో ఒక చోట త్యాగ విషయమున నా అభిప్రాయమును వినుమని, మరి ఒక చోట కర్మను సన్యసించుట తగదు అని, అజ్ఞానముచే కర్మ సన్యాసము చేసినచో అది తామస త్యాగమని అందుడు. త్యాగము చేయని వారి కర్మఫలము ఇష్టము అనిష్టము మిశ్రమమని మూడు విధములుగా ఉండును. కానీ సన్యాసుల కర్మలయందు అట్టి భేదము లేదని ఈ రెండు పదములను పర్యాయ పదములుగా వాడినట్లు కనిపించును. అందువలన ఆ రెండు పదములకు అర్థము ఒకటే అని తెలుసుకొనవలెను. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.